ఫ్రెండ్స్ సొంత కుటుంబాన్ని చంపేసిన బీజేపీ సీనియర్ నేత ఈ విషయాలను తెలియాలంటే గనక వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అండ్ కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అండ్ కామెంట్ చేయండి. లైక్ అండ్ కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి తెలియజేసేవాళ్ళం అవుతాం. అసలు సొంత కుటుంబాన్ని ఎందుకు చంపవలసి వచ్చింది అనే విషయాలు మనం పూర్తిగా వీడియోలో తెలుసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్దాం. ఫ్రెండ్స్ ఒక హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. సహరన్పూర్‌లో ఒక బీజేపీ నాయకుడు తన భార్య, ముగ్గురు పిల్లలను తుపాకీతో కాల్పులు జరిపాడు. అయితే ఈ ఘటనలో ఇద్దరు పిల్లలు అక్కడికక్కడే మృతి చెందగా, భార్య, మరో కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని అందరిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ పిల్లలిద్దరూ చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. అయితే పోలీసులు ఇద్దరు పిల్లల మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం పంపారు. తల్లి, కొడుకు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి కూడా విషమంగా ఉందని పోలీసులు చెబుతున్నారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. అయితే నిందితుడు బీజేపీ నాయకుడు యోగేష్ రోహిలాగా గుర్తించారు. సహర్పనూర్ జిల్లా కార్యవర్గ సభ్యుడు కొనసాగుతున్న అయితే యోగేష్ కొంతకాలంగా మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అయితే ఈ సంఘటనకు సంబంధించి ఇప్పటి వరకు పోలీసులు ఎటువంటి ఖచ్చితమైన కారణాన్ని చెప్పలేదు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సహరన్పూర్‌లోని గంగో ప్రాంతంలోని సంగతేడ గ్రామంలో నివసిస్తున్న బీజేపీ నాయకుడు యోగేష్ రోహిలాగా చేసిన ఈ సంఘటన వార్త మొత్తం జిల్లాలో సంచలనం సృష్టించింది. అయితే దారుణం జరిగిన వెంటనే రూరల్ ఎస్పీ ఫోర్నిక్స్ బృందం పోలీసుల బలగాలతో సంఘటనా స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఈ సంఘటన తర్వాత యోగేష్ రోహిలాగా స్వయంగా ఈ సంఘటన గురించి పొరుగువారికి తెలియజేసినట్లు చెబుతున్నారు. అతను తన భార్యను, ముగ్గురు పిల్లలను కాల్చి చంపారని చెప్పాడు. ఇది విన్న ఇరుగు పొరుగు వారు షాక్ అయ్యారు. సంఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని చూసి తర్వాత వారు పోలీసులకు సమాచారం అందించారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని యోగేష్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. అయితే పోలీసుల కథనం ప్రకారం ఎంత పెద్ద సంఘటనకు సంబంధించిన ఖచ్చితమైన కారణాలు ఇంకా బయటపడలేదు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇద్దరు పిల్లలు అక్కడికక్కడే మరణించగా, అతని భార్య, మరొక కొడుకు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆసుపత్రిలోకి చేర్చారు. ప్రస్తుతం ఆసుపత్రిలో వారిద్దరి ప్రస్తుతం విషమంగా ఉంది. పోలీసులు ఈ సంఘటన వెనక గల కారణాలు దర్యాప్తు చేస్తున్నారు. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.